ఎవడు భారతీయుడు ఎవడు కాదో ఢిల్లీ ఉదంతం ఇప్పుడు పాఠం నేర్పుతుంది. ఢిల్లీలో జరిగినటువంటి ఉదంతానికి ముందు నిన్న పొద్దున్నుండి లేదా గత 2-3 రోజుల నుంచి చాలా సీరియస్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసే ముఠాల్ని గత 15-20 రోజుల్లో చాలా వాటిని బ్రేక్ చేశారు. నేను అనేక సార్లు ప్రస్తావించా. బ్రేక్ చేశారన్న వార్త ఒకసారి చూసి వదిలేస్తారు. కానీ ఎంత కష్టపడితే మన ప్రాణాలని కాపాడారన్నది మనం పట్టించుకోం. ఇప్పుడు చివరికి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ అదుగో అని మాట్లాడుకుంటున్నారు. కానీ నిన్న పొద్దున విధ్వంసానికి సంబంధించి ఎంతమందిని ఆపారు? దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలంటే ఒక 4-5 టౌన్లు లేచిపోతాయే. అంతటి పేలుడు పదార్థాలు తయారు చేసుకొచ్చినటువంటి డాక్టర్లు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, వాళ్ళ మిత్రులు ఏంటి, ఇవన్నీ అసలు చర్చిస్తున్నాం మనం. ఇది సోషల్ మీడియా యుగం. నీకు ఇందులో ఈ డాక్టర్ ఎవడో తెలిసి ఉంటాడు, ఈ డాక్టర్ అమ్మ ఎవరో తెలిసి ఉంటుంది, వాళ్ళ బంధువులు ఎవరు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చూస్తే తెలుస్తాయి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారాలు తెలియాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, ఇవన్నిటిని ఫోకస్ చేస్తే మీడియా అటు దాని పేరేమంటారు, మీడియా ఫాలో అవుతుంది, పబ్లిక్ ఫాలో అవుతారు, అట్లాగే దర్యాప్తు సంస్థలు ఫాలో అవుతాయి. ఆ రూట్లో ఆలోచిస్తున్నాం మనం. మోడీ కోసం చేసి ఉంటారు లేరా, మోడీగాడే చేయించి ఉంటాడు లేరా అనేటటువంటిది ఒక వర్గం, మోడీని దించడానికి అన్నటువంటిది మరొక కాన్సెప్ట్. ఇంతే నడుస్తున్నది తప్పించి ప్రజల ప్రాణాలు కోల్పోయారే, మన దేశ ప్రతిష్టను భంగపరిచే ప్రయత్నం చేస్తున్నారే, ఎర్రకోటనే టార్గెట్ చేస్తున్నారే. ఇంతకుముందు వాళ్ళు ఎవరు ఖలిస్తానీ తీవ్రవాదులు, ఖలిస్తానీ రైతుల పేరుతో తీసుకొచ్చి చేసినటువంటి చూసాం. ఆ రోజున మనం సీరియస్గా తీసుకోలేదు, ఈ రోజున మనం సీరియస్గా తీసుకో. రేపు పొద్దున మన ఇంటికి వచ్చి ఎవడో పేల్చి లేకపోతే మన వాళ్ళందరూ లేపేసి పైన జెండా పాతిన రోజున మన పక్కింట్లో జరిగితే మన పక్కింట్లో వాళ్ళు అంతేలేరా అనుకునేటటువంటి మెంటాలిటీకి వస్తే రేపు పొద్దున్న నీ ఇంటికి వస్తారు, నీ జీవితానికి వస్తారు. ఇది గనక ఆలోచించకపోతే చాలా ప్రమాదం.